హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యూటోరియల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనమాట. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ ఉంటుంది, ఈజీ. ఓకేనా? ఓకే. సో వాట్ ఈస్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనమాట. సో మామూలుగా మనం ఇఫ్ స్టేట్మెంట్ నేర్చుకున్నాం కదా. ఇఫ్ ఒక కండిషన్ ప్రూవ్ చేస్తే అది స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. అదే ఈ స్టేట్మెంట్ ఒకవేళ రాంగ్ అయితే ఈ స్టేట్మెంట్ కూడా మనకు చూపించాలి. అది కండిషన్. ఇప్పుడు మనము ఓటుకి అప్లై చేసేటప్పుడు పోతాం. సో పోయినప్పుడు ఏం చేయాలి? మనకి 18 ఏళ్ళు ఉంటేనే ఓట్ ఎలిజిబుల్ అని చూపించాలి. చూపించకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చూపించాలి. అది ప్రింట్ ఇవ్వాలి. ఓకేనా? అట్లా మనకి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ అవుతుంది అనమాట. ఇది మ్యాక్సిమం ఎక్కడైనా ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తే చేస్తాం. సో అయితే కాకపోతే అంతే కదా. సో ఎక్కడైనా సరే అది ఏదైనా మనం ఎలిజిబుల్ అయితేనే దానికి అప్లై చేసుకోకున్నాం, మిగతా వాటికి అప్లై చేసుకోలేము. అక్కడ ఇఫ్ కండిషన్ ఖచ్చితంగా యూస్ చేస్తాం. ఓకేనా? వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఇఫ్ అనే కండిషన్ యూస్ చేస్తాం అనమాట. ఇఫ్ అని ఇచ్చేసి ఒక కండిషన్ ట్రూ చూస్తాం. ఒకవేళ అది ట్రూ అయితే స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. అదే లేదనుకో ఎల్స్ అని పెట్టి ఎల్స్ అంటే కాకపోతే స్టేట్మెంట్ ఫర్. ఓకేనా? అది దీని యొక్క సింటాక్స్. ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఓకే, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇచ్చాం. సో 15 ఇచ్చినప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 30 అయినప్పుడు ఇది గ్రేటర్ ఆర్ స్మాల్. ఓకే, సో ఎక్స్ గ్రేటర్ దాన్ 30 అంటే ఒకవేళ ఇది పెద్దదైతే ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్, లేదంటే ఎక్స్ ఈస్ స్మాలర్ అవుతుంది. ఓకేనా? సో ఇది స్మాల్ కాబట్టి ఇది ఎక్స్ ఈస్ స్మాలర్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రాక్టికల్ ఒకసారి చూద్దాం ఎలా అనేది. ఓకే, చూద్దామా? ఓకే, ఇప్పుడు నేను ఏజ్ తీసుకుంటాను. ఓకేనా? సో వేర్ ఓటర్ ఏజ్ అనమాట. ఓటర్ ఏజ్ ఈక్వల్ టు 18. ఓటర్ ఏజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్రాంప్ట్ తీసుకుంటాం. ఐ మీన్ ప్రాంప్ట్ అంటే మనం ఇవ్వడం అనమాట. సో ప్రాంప్ట్ ఎంటర్ ది ఓటర్ ఏజ్. ఓకేనా? ఎంటర్ ది ఓటర్ ఏజ్. ఓకేనా? సో ఓటు ఎంట్రీ చేసినప్పుడు అది ఎలిజిబుల్ కదా మనకు చూపించాలి ముందే. ఓకే, ఇప్పుడు మనము చూపిస్తాను చూడండి. సో ఇఫ్ ఇఫ్ ఓటర్ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 18 ఉండాలి. ఓకేనా? ఏముండాలి? గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 18 ఉండాలి. ఇప్పుడు మనకి ఏం చూపించాలంటే డాక్యుమెంట్ అవుట్ రైట్. సో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ vote you are eligible for vote verification. So verification మనిషి ఏదైనా మెసేజ్ ఏదైనా పెట్టుకోవచ్చు. వెరిఫికేషన్. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఇది ఎలిజిబుల్ కాలేదంటే ఎల్స్ అని చూపించాలి. ఓకేనా? ఎల్స్. సో సేమ్ ఇదే కాపీ చేసుకుంటాను, టైం పేస్ట్ ఎందుకు. ఓకే, ఇదే కాపీ చేసుకొని పేస్ట్ చేస్తాను. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని అర్థమైంది కదా ఇది. ఓకేనా? సో ఇది ఇఫ్ ఎల్స్ కండిషన్. ఈజీ ఉన్నా మీరు ఇది ఒక్క కండిషన్ అర్థమైందంటే మీరు కోడింగ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒకసారి చూద్దామా? ఓకే, సో ఎంటర్ యువర్ ఓటర్ ఏజ్ అంట. సో ఇప్పుడు నా ఏజ్ ఎంత? నేను ఇప్పుడు సపోజ్ నేను 24 కాబట్టి ఓకే, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటర్ వెరిఫికేషన్. ఓకే, అదే ఒకవేళ నాకంటే తక్కువ అంటే 18 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు. 15 వచ్చినాను. ఇప్పుడు 15 ఇంకా దాటలేదు, 17 వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో 17 ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఏమొస్తుంది? యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటర్ వెరిఫికేషన్. అర్థమైందా? ఇక్కడ ఓకే, సో 18 అబోవ్ ఉంటేనే యు ఆర్ ద ఎలిజిబుల్ ఫర్ ఓటర్ వెరిఫికేషన్. అదే 15 కానీ 16 కానీ ఉంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటర్ వెరిఫికేషన్. అర్థమైంది కదా? సో సింపుల్ అమ్మా, సింపుల్ అండ్ ఈజీ. ఓకే, థ్యాంక్ యూ.